ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ పీస్ పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. నమస్కారం. కార్తీక పురాణం 6వ రోజు కథనంలోకి వచ్చాం. దీపదాన మహత్యాన్ని గురించి చెప్తున్నారు. వశిష్ఠ మహర్షి జనకరాజర్షికి చెప్తున్నారు. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో దీపదానం సమస్తమైన శుభాలను, సిరి సంపదలను, ముక్తిని కలిగిస్తుంది. ఈ నెల రోజులు శ్రీ మహావిష్ణువుని ఆరాధించే వారికి అశ్వమేధ యాగ ఫలితం లభిస్తుంది. ఇప్పుడు ఇది శివారాధన చేసే మాసం కదా, విష్ణువారాధన గురించి ఎందుకు చెప్తున్నారు అని ఒక ప్రశ్న వస్తూ ఉంటుందండి. విష్ణువు గురించి ఎందుకు చెప్తున్నారు? శివుడికి ఆరాధన అని. శివారాధన చేసినా కార్తీక దామోదర ప్రీత్యర్థం అనే చెప్పాలి. అప్పుడు కూడా ఇప్పుడు దేవాలయాల్లోనూ అక్కడ మనం శివలింగానికి అభిషేకం చేస్తాం, శివారాధన చేస్తాం, శివాభిషేకం, ఏకరుద్రము, ద్వాదశ రుద్రం దాకా ఏకాదశ రుద్రాలు అవి చేస్తాము. చక్కగా శివుడికి సాంగంగా బిల్వపత్రాలతోటి, జిల్లేడు పువ్వులతోటి అర్చన చేస్తాం. అలాగే మహావిష్ణువు ప్రీత్యర్థము తులసి దళాలతోటి పూజించాలని చెప్తారు. అయితే ఇప్పుడు సాలగ్రామార్చన అనేది ప్రత్యేకంగా నదీ తీరాల్లో చెప్పబడుతుంది. నదీ తీరంలో శివారాధన కంటే తీరంలో చేసేటువంటి సాలగ్రామ ఆరాధన, సాలగ్రామం అనగానే విష్ణు సాలగ్రామ ఆరాధన గురించి ప్రత్యేకంగా చెప్తారు. అందుకని ఆ మాట చెప్పబడింది. విష్ణువుకి ఎక్కడైనా నదీ తీరంలో పంచామృతాలతోటి అభిషేకం చేసి, గంధ పుష్పాక్షతలతోటి అర్చన చేసి, తులసితోటి అర్చించి, తర్వాత పత్తితోటి ఒత్తించేసి ప్రమిదలో ఉంచి దాంట్లో ఆవునేతిని కానీ, నువ్వుల నూనెను కానీ, కడకు ఆముదాన్ని కానీ వేసి దీపారాధన చేసి, దాన్ని దక్షిణ తాంబూలాదులతో సహా ఆ దీపాన్ని సద్బ్రాహ్మడికి దానం చేస్తే కనుక విశేషమైన అత్యద్భుతమైన ఫలితం లభిస్తుందట. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, చాలామంది చేసేదే చిన్న చిన్న వెండి ప్రమిదలు, వెండి దీపారాధన కుందులు కొనుక్కుని దాని నిండా ఆవునే పోసి బంగారు ఒత్తి వేస్తారు. సన్నగా తీగలు దొరుకుతాయి ఒత్తి రూపంలో. ఆ ఒత్తి వేసి ఈ దీపాన్ని కూడా వెలిగించి, వెలుగుతున్న దీపాన్ని దానం చేయటము ఒక ప్రత్యేకమైన విధిగా చెప్తారు. ఇది కార్తీకంలోనే చేయలేకపోయినా కూడా మామూలుగా మనం ఈ సత్యనారాయణ వ్రతాలు అప్పుడు చేసుకుంటాం కదా, సత్యనారాయణ వ్రతమో, కేదారేశ్వర వ్రతమో, లేకపోతే అనంత పద్మనాభ వ్రతమో, ఏ వరలక్ష్మి వ్రతానికో ఎవరైనా అయ్యవారు మన ఇంటికి వచ్చినప్పుడు కూడా మనం గృహప్రవేశాలు చేసుకునేటప్పుడు దీపదానము విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. దానికి వెండిదే ఇవ్వాలన్న నియమం లేదు. ఇప్పుడు చేస్తున్నాం, కానీ అది మామూలుగా సాధారణంగా ఏంటంటే గోధుమ పిండితో కానీ బియ్య పిండితోటి కానీ ప్రమిదని చేసి దాంట్లో నెయ్యి పోసి అందులో ఒత్తివేసి వెలిగించి దక్షిణ తాంబూలాదులతోటి బ్రాహ్మడికి దానం చేసినా కూడా మంచి ఫలితం లభిస్తుంది. ఆ విషయం క్లియర్గా స్పష్టంగా చెప్తున్నారనమాట. ఈ విధంగా నెల రోజులు చేసి చివరి రోజున ప్రతి రోజు దానం చేస్తున్న బ్రాహ్మణునికి గోధుమ పిండితో చేసిన ప్రమిదతో నేతిని వేసి పైడిపత్తి ఒత్తిని వెలిగించి దానిని దానం చేస్తే ఇచ్చిన వారికి సకల సంపదలు, సమస్త ఐశ్వర్యాలు కలగటంతో పాటు మోక్షసిద్ధి కూడా కలుగుతుంది. అంటే ఈ నెల రోజులు విష్ణువారాధన చేసి దీపారాధన చేసినా, లేకపోతే శివాలయంలో నిత్యము దీపారాధన చేసినా కూడా చేసిన వారు చివరి రోజున ఇట్లా బ్రాహ్మణుడికి గనక దీపాన్ని దానం చేస్తే అత్యద్భుతమైన ఫలితం లభిస్తుంది. అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుందట. విష్ణువారాధన చేసిన వాడికి విష్ణు సాయుధ్యం, శివారాధన చేసిన వాడికి శివ సాయుధ్యం, కైలాసవాసిగా అవుతాడు వాడని చెప్తారు. అయితే దీనికి సంబంధించి ఒక కథ చెప్తున్నారు. పూర్వం ఒక వితంతు ఉండేదట, ఆమె గాథని చెప్తున్నారు. ద్రవిడ దేశంలో ఒక వితంతు ఉండేది. ఆమెకు పెళ్ళైన కొద్ది కాలానికే భర్త మరణించాడట. పూర్వకాలం అంటే ఇప్పట్లాగా 20-25 వచ్చాక కాదు కదా, 8-10 సంవత్సరాలకే పెళ్లి చేసేవాళ్ళు. అమ్మాయి పెద్దదయ్యేసరికల్లా భర్త గతించాడు. అయితే ఆమెకి అయిన వారంటూ పెద్దగా ఎవరు లేని కారణంగా ఇతరుల ఇళ్లలో దాసీ పనులు చేస్తూ, వారు పెట్టింది తింటూ, వారిచ్చిన సొమ్మును దాచుకుంటూ కాలం గడిపేది. వంట చేసుకోవటం అంటూ ఎరగదట ఈమె. వంటే లేదు. డబ్బు ఖర్చు పెట్టడం అనేది అస్సలు తెలియదు. ఎవరు ఏమి పెట్టకపోతే పస్తైనా ఉండేది తప్ప తన దగ్గరున్న డబ్బు ఖర్చు పెట్టి వస్తువులు కొనుక్కుని చేసుకోవటమో, కొనుక్కుని తింటమో చేసేది కాదు. పూచిక పుల్ల కూడా ఖర్చు చేయని పరమ పిసినారి. తన దగ్గరున్న ధనాన్ని డబ్బులు చేరుతూ ఉంటాయి, ఏ ఖర్చు లేకపోతే రూపాయలు పెరగవు. ఈ పెరిగిన డబ్బును ఏం చేసేది, చుట్టుపక్కల ఎవరైనా డబ్బులు కావాలంటే వాళ్ళకి వడ్డీకి ఇచ్చేదట. అయితే పూజా పునస్కారాలు చేయటం అంటే అసలే తెలీదు. పని చేసుకుంటుంది, డబ్బులు దాచుకుంటుంది. తినని వాళ్ళకి పూజ కూడా ఎలా వస్తుంది? కనీసం పొట్ట పూజ అయినా చేస్తే అప్పుడు ఇంకో పూజ ఆలోచన వస్తుంది. సొంతంగా వంట చేసుకుని తినే పద్ధతి కూడా ఆమెకు లేదట. కాలం ఆ విధంగా గడిచిపోతూ ఉండేది.
అయితే ఒకనాడు ఆమె నివసించే గ్రామానికి శ్రీరంగానికి వెళ్తున్నటువంటి ఒక విప్రుడు ఒక ఆయన వచ్చాడట. వచ్చి వాకిట్లో కూర్చున్నాడు. వాకిట్లో కూర్చుని, అమ్మ ఏదైనా భోజనం ఏర్పాటు చేయగలవా నాకు అని అడిగితే, అట్లాంటివి ఏమీ లేవు బాబు, నేనేమీ చేయను, ఎవరైనా నాకేమైనా పెడితే అప్పుడు నీ సంగతి చూస్తానంతట. అప్పుడు కూడా ఆవిడ ఏం చేసేది, తనకి ఎక్కువైన ఆహారాన్ని ఎవరికైనా అమ్మేసేదట. అస్సలు అన్నం అమ్మకూడదని కార్తీక పురాణంలో చెప్పబడిందండి. ఈ కాలంలో అది కుదరదు కదా, మనం వ్యాపారాలే చేస్తున్నాం అన్నం మీద. మనం అంటే లోకంలో ప్రజలు, ఆ కొనుక్కునే వాళ్ళల్లో మనం కూడా ఉంటున్నాం, అన్నాన్ని కొంటున్నాం, అమ్ముతున్నాం కూడా. కానీ ఆ కాలం అది కాదు. ఎవరికైనా సరే అన్నాన్ని ఉచితంగా ఇవ్వటమే ఆ కాలపు పద్ధతి. అయితే ఈమె ఏం చెప్పింది, నేనేం వండుకోను బాబు, నాకెవరైనా పెడితే నీకు అమ్ముతానంది అనేసరికల్లా ఆ విప్రుడు చాలా జాలిపడ్డాడు ఆ బ్రాహ్మణ ఆయన. అమ్మ నీకు కోపం వచ్చినా సరే నేను ఒక హితకరమైన మాట ఒకటి చెప్తాను విను అని చెప్పి మానవ కర్తవ్యాన్ని బోధించాడట. నువ్వు సిరి సంపదల వ్యామోహంలో పడిపోతున్నావు, దాన ధర్మాలను చేయటం లేదు, కనీసం నీ కోసం నువ్వు కూడా ఖర్చు పెట్టుకొని ఒక పిసినారితనంతో ఉన్నావు, దాంతోపాటు నీకు పూజా పునస్కారాలు లేవు, తర్వాత జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు, రాక వచ్చిన మానవ జన్మని పాడు చేసుకోకు. ఎందుకంటే మానవ జన్మ అత్యంత దుర్లభమైనది. దుర్లభమైన మానవ జన్మ లభించిన వాడు దాన్ని సార్థకం చేసుకోవాలి. మానవుడికి ముందు జన్మలు చాలా ఉన్నాయి. ఏ జీవిగా అయినా పుట్టుండొచ్చు. అది తిర్యక్కులుగా నాలుగు కాళ్ళతో నడిచే ఏ జీవిగా పుట్టినా కూడా మనకి బుద్ధి జ్ఞానము దానివల్ల వచ్చేటువంటి మోక్షము మీద ఏ అవగాహన ఉండదు. మన ఇళ్లలో కుక్కలు లేవా, మన వాకిళ్లలో పందులు లేవా, ఎన్నున్నాయి? వాటికి ఏమైనా మనకు మళ్ళీ పూజా పునస్కారం, మంచి మాట, ఎవరికైనా అన్నం పెట్టడం, ఎవరికైనా సహాయం చేయటం లాంటివి ఉంటాయి ఆ జంతువులకి? కేవలము ఆహారము, నిద్ర, భయము, మైథునము మనకు మళ్ళీ సామాన్యంగా ఉంటాయి. మానవుడికి ఎక్స్ట్రాగా ఉన్న వ్యవహారం ఏమిటి? బుద్ధి, జ్ఞానము. తద్వారా సజ్ఞానాన్ని పొందే అవకాశం, మోక్షాన్ని పొందేటువంటి అవకాశం కేవలము మానవులకే ఉంది. అందుకని మనం శరీరాన్ని చూసుకుని రకరకాల తప్పులు, రకరకాల వ్యవహారాలు చేసినప్పటికీ చివరికి అంత్యంలో మనకి లభించేది ఏమిటి? ఇందులోది ఏదైనా మనం పట్టుకెళ్తామా? ఈ అనుభవించిన సుఖం ఇవాల్టి తిండి, ఇవాల్టి సుఖం రేపొద్దుటికి కూడా రాదు. రేపటికుండా ఇవాళ ఫుల్గా అన్నం తిన్నాం, రకరకాలు తినేసాం, ఎన్నో రకాల ఖాద్య పదార్థాలు తినకూడనివి కూడా తిన్నాం. రేపొద్దుటికి ఇవి 10 ఏళ్ల దాకా ఉంటాయి మనతోటి? లేదే. తెల్లవారేసరికి విసర్జకాల్లో వాటి దారిన వెళ్ళిపోతాయి, మళ్ళీ ఆకలిస్తుంది. సుఖము, అనుభవాలు కూడా అంతే. ఇవాళ అనుభవించిన సుఖం రేపటికి ఏమొస్తుంది? రేపు మళ్ళీ కావాలనిపిస్తుంది. మళ్ళీ కావాలనిపించేవి శాశ్వతమైనవి ఎట్లా అవుతాయి? శాశ్వతం ఏంటంటే మళ్ళీ ఇంకా కావాలి అనిపించకపోవటమే శాశ్వతత్వం. దాని గురించి ఈ సద్బ్రాహ్మడు ఈ అమ్మాయికి, ఈ విధవరాలికి బోధించాడట. ఈ శరీరము, పైగా నీకు నా అనేవాళ్ళు ఎవరి కోసం ధనం కూడబెడతావు? పోనీ కూడబెట్టావు, ఈ ధనాన్ని నువ్వు వెంట తీసుకెళ్ళగలవా? తీసుకెళ్ళవు. మామూలుగా ధనానికి 3 గతులు ఉంటాయి. ఇది చివరి కూడా చెప్తారు, దానము, భోగము, నాశము. ఒకటి ఎవరికైనా ఇవ్వు, కనీసం నీకు ఇచ్చిన ఫలితం ఉంటుంది. భోగము, నువ్వు అనుభవించు, సంతోషమైనా ఉంటుంది. 3వది నాశనం, ఏమీ లేదు, నువ్వు అనుభవించవు, ఎవరికి ఇవ్వవు, అదే దాని దారిని అది పోతుంది. ఎవరికి ప్రాప్తమో వాడికి చేరుతుంది, నీకు మాత్రం చేరదు. దానివల్ల వనగూడవలసిన ప్రయోజనం కూడా నీకు రాదు. పైగా ఈ శరీరం ఏంటంటే మాంసము, ఎముకలతో చేసిన గూడు. ఇది ఎల్లకాలము ఉండదు, అశాశ్వతమైనది. ఎప్పుడు ఏ రోజు తన ప్రాణాలు, ఈ ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోతాయో ఎవ్వరికీ తెలీదు. అటువంటి ఈ శరీరం కోసం పనికిరాని పాకులాట దేనికి? ఈ లోకంలో నీకు ఏం సుఖం ఉంది? ఎవరు పెడతారు? ఎవరి వలన డబ్బు, ఏ విధంగా ఎంత సంపాదించాలనే తాపత్రయం అయితే ఉందో వాటి వలన నువ్వు సుఖపడేది ఏమిటి? దేనికి ఇది సుఖపడేది? ఎందుకు? ఏమీ లేదు. నిప్పులో పడిన మిడతలాగా ఈ శరీరం, ఆ శరీరంలోని జీవుడు గతి ఏమిటి? ఈ శరీరంతో చేసిన పనుల వల్ల వచ్చే ఫలితాలుగా అనేక జన్మలు ఎత్తటము, ప్రతి జన్మలను పోరాట జీవన పోరాటమే. జీవికి అదేనా లక్ష్యం? అజ్ఞానం అంటే తెలుసుకోలేకపోవటం అనే చిమ్మ చీకట్లో పడి జీవితాన్ని నిష్ప్రయోజనంగా చేసుకుంటున్నావు. కూడబెట్టిన సొమ్ముతో దాన ధర్మాలు చేసేయి. చివరికి నీ వరకు నువ్వు అనుభవించు, అంటే తిను, కనీసం భగవంతుని ఆరాధించు, అతని సేవలో కాలం గడుపు, నిరంతరము భగవంతుని ధ్యానిస్తూ తరించు. 10 మందిలో నువ్వు బతికి ఉండగా మంచి పేరు సంపాదించుకుని సుఖంగా ఉండు. ఇది పుణ్యప్రదమైన కార్తీక మాసం. ఈ మాసంలో చేసిన ఏ సత్కార్యమైనా పుణ్యాన్ని ప్రసాదిస్తుంది, మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీపదానం చెయ్యి, మోక్షం లభిస్తుంది అని చెప్పి దీపదానం ఎట్లా చేయాలో ఆ విధానాన్ని బోధించి ఆ విప్రుడు శ్రీరంగానికి వెళ్ళిపోయాడట.
కానీ ఆ బ్రాహ్మడు చెప్పిన మాటలు ఆమె మనసుకి ఎక్కి నిలిచాయి. నిజం, నేను ఎవరి కోసం దీన్ని కూడబెడుతున్నాను? మనం కూడా ఇలాంటివి వింటుంటాము, బుద్ధి కొంచెం మారుతుందండి. కానీ మళ్ళీ మనం ప్రపంచపు మాయలో, జగన్మాయా విశేషంలో పడి కొట్టుపోతూ ఉంటాం, ప్రవాహంలో పడి. అప్పుడప్పుడు మనకి గుర్తు చేయడానికి ఏవో ఒక మంచి మాటలు వినపడుతూ ఉంటాయి. వినపడ్డప్పుడే పనిచేసేయండి. రేపు చేస్తా అనుకోవద్దు. దానం చెయ్యి అనే మాట మీకు చాలా నచ్చింది, వెంటనే దాన ప్రక్రియకి శ్రీకారం చుట్టండి. కార్తీక మాసం చెయ్యాలి విన్నారు. ఇప్పుడు ఈ సంవత్సరమే చేద్దాం అనుకోండి, వచ్చే సంవత్సరం నుంచి చేస్తా అని పెట్టుకోవద్దు. అప్పటికప్పుడు గనక చేస్తే వెంటనే మనం ఆ క్రియని కొంతకాలమైనా తీసుకెళ్ళగలుగుతాం. అతి దుర్లభమైన మానవ జీవితం మళ్ళీ లభిస్తుందో లేదో తెలీదు. పైగా మనం ఈ శరీరంతో చేసినటువంటి రకరకాల కర్మల తాలూకు అనుభవాల్ని మన లోపల ఉన్న జీవుడు జన్మజన్మలు అనుభవించవలసి వస్తాడు. అతనికి ఆధారం మనమే. ఆ జీవుడికి మనం చేసే క్రియాకలాపాల వల్లే, మనం చేసే అన్ని రకాల సత్కర్మ కుకర్మల ఫలితాన్ని అతడే అనుభవిస్తాడు. మనం సత్కర్మలు చేస్తే మన జీవుడు అంటే మనం ఇంకొక చోట ఎక్కడైనా మంచి చోట జన్మించగలుగుతాం. పరిణామ క్రమంలో మానవ జన్మ లభిస్తుంది. లభించిన దుర్లభమైన మానవ జన్మని మనం సార్థకం చేసుకోవాలి. కొన్నిసార్లు మన సొంతాని కోసం ఏదో ఆలోచనలతోటి, ఊహలతోటి, రేపటి మీద ఆసక్తి లేకుండా, అర్థం కాకుండా ప్రవర్తించినా కూడా ఏవైనా కొన్ని సత్కార్యాలని కనీసం పర్వదినాల్లో అయినా ఆచరిస్తే ఈ కుకర్మలు చేసే బుద్ధి నుంచి మనం కొంచెం పక్కకి తొలుగుతాం. ఎప్పుడు ప్రచోదనం లభించిందో ఆ వెంటనే క్రియ చేసేసేయాలి. ఇప్పుడు మనం ఈ కథలో చూస్తున్న ఈమె కూడా ఏం చేసిందట, ఇవి ఆలోచించుకుందనమాట. ఆలోచించి నిజం, నేను ఎవరి కోసం తాపత్రయపడుతున్నాను, ఎందుకు కూడబెడుతున్నాను, ఎందుకోసం నేను పరమలోభిని అనే చెడ్డ పేరుని ఎందుకు తెచ్చుకుంటున్నాను అని ఆలోచించడం మొదలెట్టింది. ఈ నిర్ణయానికి వచ్చి సంపాదించిన ధనం అంతా దాన ధర్మాలు చేసేసింది. భగవంతుని ఆరాధించింది. బ్రాహ్మణుని మాట యందు నమ్మకం ఉంచి అతను చెప్పినట్టుగా కార్తీక మాసం 9 రోజులు ఓ సద్బ్రాహ్మడికి పిండితో చేసిన ప్రమిదతోటి దీపదానం చేసింది. అంటే ప్రతిరోజు దీపదానం చేసే విధానం కూడా ఉంది. నెలలో ఒక్కసారి చేసినా మంచిదే, రోజు చేయగలిగితే మరింత మంచిదన్నమాట. దీపదానం చేసింది. తర్వాత కార్తీక పురాణాన్ని విన్నది. అలా కాలం గడుపుతూ చివరికి శరీరాన్ని వదిలి కైవల్యాన్ని పొందింది అని జనక రాజర్షికి వశిష్ఠ మహాముని తెలియజేశారట. లోభగుణం నరకానికి దారి చూపిస్తుంది. మనం సంపాదించిన ధనాన్ని మనం అనుభవిస్తూ దాన ధర్మాలు చేస్తూ అవసరానికి ఉంచుకోవాలే తప్ప చీమల్లాగా కూడబెట్టడం కూడని పని. అలా చేస్తే చివరికి రాజుల పాలవటమో దొంగలెత్తుకుపోవటమో జరుగుతుంది. అంతే. ఆ కాలంలో ఏం చేసేవాళ్ళు, ప్రజలు దాచిపెట్టిన సొత్తు వాడు మరణించాక వాడి ఇంటి గోడ పడిపోయింది అనుకోండి, వాడు ఎక్కడో దాచిపెట్టాడు, లేదా వాళ్ళ ఇంటి దగ్గర తవ్వారు, ఒక గుంటలో వాడు దాచిపెట్టిన లంక బిందెలు ఉన్నాయి, అవి రాజుకు చెందుతాయి. ఇప్పుడు కూడా మనకి పురాతనమైన ద్రవ్యం లభిస్తే అది గవర్నమెంట్కే కదా చెందాలి, అది రూల్ కదా. అనుభవించక దాచిపెట్టిన వాడి ఫలితం ఏంటంటే అవి రాజులకి చెందుతుంది, లేదా ఏ దొంగలో ఎత్తుకుపోతారు. కనీసం దానం చేస్తే దానం చేసిన పుణ్యమైనా మిగులుతుంది, అనుభవిస్తే ఆ సంతోషమైనా ఉంటుంది. ఈ అనుభవాలలో మనం తీర్థాలు యాత్రలు చేస్తాం. అనుభవం అంటే మనం హాయిగా తిరగటము, అది కూడా మన అనుభవాల్లోనే ఉంటుంది కదా. ఏ దేవాలయానికో వెళ్ళాం, అక్కడ 10 రూపాయలు దానం చేసాం, ఆ దానం మన ఖాతాలో పడి ఉంటుంది. ఓ అర్చకుడికి ఇచ్చాము, ఓ పురోహితుడికి ఇచ్చాము, ఎవరికైనా భోజనానికి డబ్బులు ఇచ్చాము, లేదా అక్కడ అన్నదానానికి కొంత డబ్బు కట్టాము, అదంతా కూడా మన అకౌంట్లో ఉంటుంది. మనం అనుభవించినట్టు మనం వెళ్ళి విస్తారంగా ఖర్చు పెట్టుకుని తీర్థయాత్రలు చేసి వస్తాం. ఈ మన సొంత ఖర్చులు మనం తిన్నదే కాకుండా ఎక్కడెక్కడ ఏమేమి ఇస్తామో అవన్నీ కూడా దాన ప్రక్రియలోకి వెళ్ళి అవంతా మన ఖాతాలోనే చేరుతాయి. అవి మనకి ఎక్కడో ఒక చోట ప్లస్ అవుతాయి. డబ్బులు కూడబెట్టే ప్రయత్నం చేయకండి, అవసరానికి ఉంచుకోండి. అది ఖచ్చితంగా మనకి కార్తీక పురాణం తెలియజేస్తుంది. ఈ వితంతువు కథ ఈ రకంగా తెలియజేస్తుంది. కాబట్టి కూడబెట్టే ప్రయత్నం మాని దాన ప్రక్రియకి శ్రీకారం చుట్టండి. దీపదానం చేయటం వల్ల ఇంత పిసినారితనంగా అన్నం అమ్ముకున్న ఆమెకు కూడా మోక్షం లభించింది అని చెప్తున్నారు. దీంతో 6వ రోజు అధ్యాయం పూర్తయింది. రేపొద్దున 7వ రోజు మరో అధ్యాయంతో కలుసుకుందాం. నమస్కారం.